హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా మీ అందరి మంచి కోరే మీ రాజన్న నగర్ 34వ వార్డు. ఇంతవరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నేను చెప్పే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, అయితే మొత్తానికి ఇప్పుడు మన జూన్ 20 నుండి అయితే కొంచెం మీ పబ్లికులను అయితే మీ ప్రేమ అనేది ఇంకా ఎక్కువ చూపిస్తున్నారు నా మీద. ఇదే విధంగా ఎప్పటికీ ఉండాలని ప్రేమ కొద్ది అయితే మీ అభిమానాలు మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అసలు ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నా అనేది ఈ వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే గత 5 సంవత్సరాల నుండి అనగా మన కరోనా స్టార్టింగ్ ఎంట్రీ వచ్చింది చూసిరా, ఆ రోజు నుండి మొత్తానికి 2024 అనగా దాదాపు 4-5 సంవత్సరాల నుండి అయితే మొత్తానికైతే చిన్న డ్యూటీలు, పెద్ద డ్యూటీలు, లోకల్ డ్యూటీలు, నాన్ లోకల్, మొత్తానికైతే లేడీస్కి సంబంధించినవి, బాయ్స్కి సంబంధించినవి, స్టడీ ఉన్న వాళ్ళకు, స్టడీ లేని వారికి, ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబ్స్ గురించి అయితే మీ అందరి గురించి అయితే ప్రయత్నం చేసిన. చాలా అంటే చాలామంది అయితే నన్ను ఎక్కడ కనబడగానే అన్న మీ దయవలన అయితే ఎక్కినాం అని వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయట కలిసినప్పుడు ఊర్లల్లో ఎటు పోయినా కానీ మొత్తానికైతే మీ అందరైతే నన్ను గుర్తుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. ఇప్పటి వరకు అయితే అంటే కరోనా స్టార్టింగ్ నుండి ఈ రోజు వరకు అంటే 3000+ డ్యూటీలు పెట్టినా. అవునండి, మీరు విన్నది నిజమే. అంటే 3000కు ఎక్కువనే, కానీ తక్కువ కాదు. ఎందుకంటే అయితే మన యూట్యూబ్ ఛానల్ అనేది మన 2023లో జనవరి 1కు నేను క్రియేట్ చేసుకున్న. ఆ రోజు నుండే వీడియో అప్లోడ్ అనేది చేసిన. ఇప్పుడు మన జూలై 15వ తారీఖు 16వ తారీఖు కాబట్టి దాదాపు ఇదో 7 నెలలు, అదో సంవత్సరం, దాదాపు 17 నెలలు 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలలు అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు పెట్టిన. ఇది కాకుండా అంతకుముందు అయితే మన కరోనా స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు అంటే నాకు గ్రూపులు ఉండే, వాట్సాప్ గ్రూపులల్లో. అంటే మనం ఛానల్ క్రియేట్ చేయనప్పుడు ఏం చేసినామంటే ఓన్లీ గ్రూపులల్లో తెలుగులో టైపింగ్ చేసి ఈ పలానా డ్యూటీలు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని అప్పటి నుండి యూట్యూబ్లో పెట్టిన వరకు అయితే అంటే అప్పుడప్పుడు రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ చేసినాక చూస్తా మనకు కొన్ని రోజులు అయితే గ్యాప్ వచ్చినాయి చాలా వీడియోలకు. మీ అందరికీ తెలిసిన విషయమే, తెలుగు నార్ గురించి చెప్తున్నాం. అప్పుడు కూడా మన గ్రూపులలో తెలుగులో టైప్ చేసి మొత్తానికైతే ప్రతి ఒక్క జాబ్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మొత్తం కలిపి అంటే గత 5 సంవత్సరాల నుండి అయితే చిన్నవి పెద్దవి ప్రతి జాబ్స్ కలిపి 3000+ డ్యూటీలు అయితే ఇప్పటివరకు పెట్టిన. ప్రత్యేకంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు. నా పరంగానైతే మీరు ఎవరెవరు ఎక్కిర్రో నాకు ₹1 కూడా ఇంతవరకు ఎవరిని ఆశించలే, ₹1 కూడా ఎవరిని తీసుకోలే. ఒక 2-3 అయితే అలా ప్రేమ కొద్ది నా అకౌంట్లో వేస్తున్నారు. కాకపోతే వాళ్ళే కూడా అర్థం చెప్పిన. ఎందుకంటే మీరు డ్యూటీల గురించి కాబట్టి, జాబ్స్ గురించి కాబట్టి, మీరు ఎప్పుడు మీ గుండెలో నేను ఉంటా కాబట్టి అదొక చిన్న నమ్మకం కొద్ది అయితే మీ అందరికైతే ఏదో నా వంతుగా చిన్న సహాయమే చేసిన అనుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నా లైఫ్లో ఫస్ట్ సారి అయితే మొత్తానికైతే మనకు తెలిసిన అన్న మన వెమ్లాడలో ఉంటాడు, మన సదానందం అన్న అని విలేకరు. అలాగే ఆ అన్న కూడా కొన్ని సోషల్ వర్క్ చాలా అంటే చాలా చేస్తాడు. ఆ అన్న కూడా మనకు పరిచయమైండు గత 3-4 సంవత్సరాల కింద. ఆ అన్న ఇట్నే ఇద్దరం నెంబర్స్ విడేసుకున్న. నా గురించి ఆయన గురించి నేను మొత్తానికైతే తెలుసుకున్నాం. మొత్తానికైతే చాలా అంటే చాలా రోజుల నుండి అయితే ఆ విలేకరు ఇప్పుడు మన సదానందం అన్న ఒకసారి అయితే డిస్ప్లే మీద అయితే మీకు ఇస్తాను, చూసుకోవచ్చు. అయితే ఈ అన్ననైతే మొన్న సడన్గా నాకు ఫోన్ చేసి బాలు ఒకసారి నీ ఫోటో పంపాని అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకన్నా అన్న అంటే నాకు ఆ అన్న విలేకరు అని తర్వాత అర్థమైంది మొన్న రీసెంట్గా. అంటే ఓన్లీ ఈ అన్నకు హోటల్ ఉండే, అంటే ఈ అన్న కూడా కొద్దిగా చిన్న చిన్న వర్క్స్ చేసిండు. ఆ లెక్కలే నాకు పరిచయం. తర్వాత విలేకరు అన్న అని కొద్దిగా ఈ పత్రికలు వేస్తున్నాను తర్వాత అర్థమైంది నా పోస్ట్ పెట్టినాక. మొత్తానికైతే తమ్ముడు ఒకసారి నీ ఫోటో నువ్వు ఎక్కడ ఉంటావు ఏం కదా కొద్దిగా అడ్రస్ నాకు కరెక్ట్ పంపంటే నాకు అర్థం కాలేదు. ఎందుకన్నా అంటే నేను చెప్తాను నువ్వు పంప అని చెప్పాడు. సరే అని నేను పంపిన క్యాజువల్గా. పంపితే తెల్లారి లేసే వరకే పొద్దున 5 గంటలకు 6 గంటలకు నాకు వాట్సాప్ అయితే వేసిండు. అంటే న్యూస్ పత్రికలను అయితే వేసిండు. మన మ్యాటరు ఏమని వేసిండు ఏందనేది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా జీవితంలోనైతే మొట్టమొదటిసారిగానైతే నాదైతే అన్ననైతే మన ఇంతకుముందు చెప్పిన సదానందం అన్న మొత్తానికైతే మన పద్మక్రాంతి అనే తెలుగు దినపత్రికలను అయితే వేస్తుండంట. మొత్తానికైతే మన మ్యాటర్ గురించి అయితే రాసిండు. ఒకసారి అయితే నేను డిస్ప్లే మీద ఇస్తా ఏమని ఇచ్చిండు ఏందనేది. అంటే ఒకసారి అయితే మీకు చదివి వినబెడుతున్నా. ఎందుకంటే అలా డిస్ప్లేలో కొంచెం క్లారిటీ కనబడకపోవచ్చు. అందువిధంగా అయితే మీకు చదివి వినబెడుతున్నా, ఒకసారి చూసుకోవచ్చు. ఏమని రాసిండంటే శబాస్ కిట్కెట్ బాలు పద్మక్రాంతి ప్రత్యేక కథనం అని రాసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా జూలై 14 అనగా పద్మక్రాంతి ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో నివసిస్తున్న కిట్కెట్ బాలుకు తమ వద్ద ఈ పని ఉందని ఎవరైనా తెలియజేస్తే చాలు అదే సమాచారాన్ని క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందిస్తూ ఎందరికో ఉద్యోగం
అందేలా చూస్తున్నాడు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ తెలుసు కదా మీ అందరి మంచి కోరే మీ కిట్కట్ బాలు అంటూ ఒక మెసేజ్ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ వచ్చిందంటే ఎవరికో ఒకరికి ఉద్యోగం వచ్చినట్లే అనుకునే స్థాయికి ఎదిగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ కిట్కట్ బాలు అంటే తెలియని వారుండనంతగా పేరు తెచ్చుకున్నాడు. సిరిసిల్లలో నేత కార్మికులు ఎక్కువగా పవర్లూమ్స్పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ ఈ మధ్య నేత పరిశ్రమల్లో సంక్షోభంలో చిక్కుకుంది. నేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి బాలు ఇచ్చే సమాచారం కొండంత బలం ఇచ్చినట్లు అవుతుంది. బాలు అందించిన సమాచారం ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు బాలుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అని మన సదానందం అన్న అయితే విలేకరు అని చెప్పిన కదా, ఆ అన్ననైతే మన గురించి పత్రిక రాశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదములు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మన పేరు బాలు, మీ కిట్కట్ బాలు కదా. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో గణేష్ నగర్కి సంబంధించిన మన కొందరు తమ్ముళ్ళు అయితే ఆల్రెడీ ఇదివరకు వీడియోలో అయితే నేను చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ సార్ అయితే ఒక నాకు తెలిసిన బ్రదరు నా కాంటాక్ట్ లిస్టులో ఉండే. ఆ బ్రదర్ అయితే ఏం చేసినట్టే వాళ్ళ సర్కిల్లో గణపతి పెడతారంట. ఒక పిల్లలు ఒక 10-12 మంది 20 మంది దాకా. అయితే వాళ్ళ గణపతి సంఘం పేరు మన బాలు కిట్కట్ అన్న యువ సైన్యమో ఏమో ప్రజెంట్ ఏమో వెరైటీగా మొత్తానికైతే మన డీపీ పెట్టి నా పేరు మీదనైతే వాళ్ళ సంఘం పేరు అయితే క్రియేట్ చేసుకున్నారు. ఐసోతో ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాం, ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకో విషయం, అది ఫస్ట్ ముచ్చట. ఇంకో రెండో విషయం ఏంటంటే, మా ఇంటి దగ్గరనే నా మిత్రుడైన శ్రావణ్ అనే మిత్రుడు ఉన్నాడు. అయితే ఎందుకో నిన్ననైతే మన పల్లెటూరు అంటే ఏ ఊరంటే ఇల్లంతా కుంటకైతే వేయండట. అయితే అక్కడ ఏం పని అంటే, మొత్తానికైతే ఏదో పని మీద పోతే అక్కడ సడన్గా బండి పెట్రోల్ అయిపోయిందట. అదేవిధంగా బాగా వర్షం అనేది కురుస్తుందట. అక్కడ ఒక పక్కకు నిలబడితే అక్కడ ఊరు వాళ్ళు ఎవరో పిల్లగాళ్ళు ఏం చేశారంటే, అన్న మరి ఇక్కడ ఏం చేస్తున్నావు, మరి ఎటు పోవాలనుకుంటున్నావు, మరి వర్షం కొడుతుంది కదా అని అన్నారట. అయితే ఏం లేదు, ఆ బ్రదర్ మా మిత్రుడు ఏమన్నాడంటే, అయితే మాది రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది గిట్ల సంగతి అని బండి మీద ఎక్కించుకుంటాట. సరే మరి ఇటు పోతున్నావు, మరి పెట్రోల్ అయిపోయిందా, మరి పోదా అని ఎక్కించుకున్నాక అయితే మాట మికల్ మాట ఆ పేరు వచ్చిందట. ఏమైనా ఇట్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటున్నా అని మా ఫ్రెండ్ అనడంతోనే, అయ్యో నీకు కిట్కట్ బాల్ తెలుసా అంటే మా ఫ్రెండే అని అన్నాడట. అయితే ఏం లేదన్న, ఆ అన్నకు మేము ఫ్యాన్స్ అని ఆ పిల్లగాడైతే చెప్పిండట. ఫస్ట్ ఆ పిల్లలకు ప్రత్యేకంగా ధన్యవాదములు. అయితే నేను ఫ్యాన్స్ అని అనడం లేదు, వాళ్ళు నా తమ్ములు, నా మిత్రులు అని నేను అదే విధంగా భావిస్తాను. అయితే మా మిత్రుడు చెప్పిన విధంగానైతే మీకు చెప్తున్నా. నాకు స్క్రీన్ షాట్ తీసి అయితే చూపెట్టిండు. ఏంటంటే వాళ్ళు నా పేరు మీద గ్రూప్ క్రియేట్ చేసుకున్నారట. అది నాకు సుధా తెలియదు. ఒకసారి మీకు చూపిస్తున్నా అది ఏంది ఏం కథ అనేది. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆగమవుతున్నా. అసలు మీ ప్రేమ ఏందో మీ అభిమానం ఏందో నాకు ఏమాత్రం అర్థమవుతలేదు. ఏమని రాసిందంటే, మా మిత్రుడు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించిండు వాట్సాప్లో నిన్న. అరే నీ ఫ్యాన్స్ రా బాబు, ఇల్లంతా కుంటకు వచ్చానురా, ఫుల్ వర్షం, బైక్ పెట్రోల్ అయిపోయింది, ఇక్కడ కలిస్తే ఒక తమ్ముడు ఎక్కడ అన్న మీది వస్తావా అని అన్నాడు. తర్వాత నీ గురించి గుర్తు చేశాడు. ఈ గ్రూప్ ఫోటో స్క్రీన్ షాట్ తీసి నీకు పంపాను అని అన్నాడు. అసలు ఈ గ్రూప్ ఏంది ఏం కథ అనేది సార్ నీకు డిస్ప్లే మీద ఇస్తాం. కిట్కట్ గోల్డ్ మ్యాన్ సిరిసిల్ల అన్న సైనికులన్నమాట. ఆ ఇల్లంతా కుంట తమ్ముళ్ళు ఆల్రెడీ నా పేరు మీద గ్రూప్ క్రియేట్ చేసుకున్నారట. ఇది రెండో గ్రూప్. ఏమనంటే కిట్కట్ బాలన్న తమ్ముళ్ళు అంట. ఒకసారి నేను స్క్రీన్ షాట్ తీసి మీకు దీని మీద పెడతాను, ఒకసారి చూసుకోవచ్చు. అసలు మీ ప్రేమ అభిమానాలు ఏందో అసలు నాకు ఏమాత్రం అసలు అర్థమైతే లేదు. అదేవిధంగా ఇక మూడోది అయితే మా స్కూల్ గ్రూపు అంటే మేము చిన్నప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాధారణ స్కూల్ అని అయితే చదివినాం. దాదాపు 15 సంవత్సరాల బ్యాచ్ అనుకో, 15 అంటే ఎక్కువనవుతుంది, 15 సంవత్సరాలు దగ్గర. అయితే ఇన్ని రోజులు ఏముందంటే మా స్కూల్ పేరు శ్రీ సాధవన పబ్లిక్ స్కూలు అని ఉండే. అయితే మా మిత్రుడైన మహేశ్వరుని శ్రీకాంత్ అనే మిత్రుడు, ఒకసారి నేను డిస్ప్లే మీద ఇస్తాను. ఆ మిత్రుడు ఏం చేసినట్టే కిట్కట్ గోల్డ్ మ్యాన్ సిరిసిల్ల అన్న సైనికులమని మొత్తానికైతే ఆ గ్రూప్ నేమ్ చేంజ్ చేసాడు. ఆ గ్రూప్ నేమ్ చేంజ్ చేసి ఒక మ్యాటర్ అయితే వాట్సాప్లో పెట్టాడు. ఏమనంటే, ఈ గ్రూప్ మన స్కూల్ మిత్రుల అప్డేట్ కోసం ఉన్నది, కానీ మన మిత్రుడు కిట్కట్ సమాజం శ్రేయస్సు కోసం ఎంతో చేస్తున్నాడు. అతను చాలామందికి జాబ్స్ పెట్టిస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా చాలా కుటుంబాలు అతని వల్ల హ్యాపీగా ఉన్నాయి అని చెప్పడం ఏమాత్రం అతిశక్తి కాదు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచనలు రావడమే ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం, ఆ కార్యాలు విజయవంతం కావడం చాలా అరుదు. అనునిత్యం ప్రజాహితమే అన్న లక్ష్యం. చేసేది చిన్న పని అయినా మన వల్ల ఒకరికి సహాయం చేకూరుతుంది అన్న కిట్కట్ ఆలోచన అద్భుతం. అతను ఆలోచనలు అర్థం కాని వారు అతన్ని నిందిస్తారు, కానీ అతని ఆలోచనలు అర్థమైతే అన్నని వదలలేరు.
ఏది ఏమైనా నీలాంటి అరుదైన వ్యక్తి నీ కన్నందుకు మీ తల్లిదండ్రులకు పాదాభివందనములు. నువ్వు మాకు పరిచయం అవ్వడం మా అదృష్టం. ఫస్ట్ ఇటువంటి మ్యాటరు మన మహేష్ శ్రీకాంత్ నా చిన్నటి మిత్రుడు రాసిండు. ఫస్ట్ నా మిత్రునికి ప్రత్యేకంగా ధన్యవాదములు. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చదువుతో నేను ఆగమైపోయినా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా మిత్రుడైన లిప్సీ అదేవిధంగా నైటు 1కి మెసేజ్ పెట్టిండు, ఏమంటే రికార్డు పెట్టిండు. అయితే వాళ్ళు బెంగళూరులో ఉంటాడట. వాళ్ళ ఫ్రెండు ఒక లేడీస్ పేరేమో అన్నాడు. ఆల్రెడీ నేను ఒకసారి ఈ వీడియో కూడా నేను పెడతాను. అయితే ఈయన మా ఫ్రెండు నాతోనే ఉంటాడు. మా రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే వాళ్ళు నమ్మతలేరట. వాళ్ళు మన బెంగళూరులో ఉంటారట వాళ్ళు. మరి వాళ్ళు యూట్యూబ్లో చూసిర్రో, ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసిర్రో, ఫేస్బుక్లో చూసిర్రో, వాట్సాప్ గ్రూప్లలో చూసిర్రో, లేకుండా మన లిప్సీ మిత్రుడు అదేవిధంగా నా గురించి చెప్తే వాళ్ళు నమ్మలేకపోయారు. మొత్తానికైతే మా మిత్రుడు ఏం చేసినట్టే, నువ్వు నా ఫ్రెండ్ అంటే వాళ్ళు నమ్ముతలేరు, ఒక్కసారి నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు, మా ఫ్రెండ్ పుట్టినరోజు ఉన్నది ఒకసారి వీడియో పంపు అనగానే నేను ఈ బర్త్డే వీడియో అనేది పంపడం జరిగింది. అసలు అక్కడ బెంగళూరులో ఉండడం ఏంది, అసలు నా గురించి వాళ్ళు గుర్తు చేయడం ఏంటి, అసలు మీ సోషల్ మీడియా ప్రేమ నిజంగా చెప్తున్నా. ఈ మొత్తం మీ అందరికీ అంటే మీకు చిన్న విషయమే కావచ్చు, అసలు అది ఊహించుకుంటే అది అనుభవించిన వాళ్ళకు అది ఆనందం, ఆ సంతృప్తి అనేది అసలు మనం ఆ ఫీల్ వేరే ఉంటుంది. అసలు నేను పెద్ద సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కాదు, పెద్ద అది కాదు, కామన్ మ్యాన్ని. ఏదో మేము బెస్తా వాళ్ళం, గంగాపుత్రులం, మాది చేపల బిజినెస్. అదేవిధంగా నాది డిగ్రీ కంప్లీట్ అయింది, నాది 2015 బ్యాచ్. నేను అసలు సినీ ఇండస్ట్రీస్ దేనికి సంబంధించిన కాదు, ఏదో మీ అందరి ముంగట్నైతే ఒక సోషల్ మీడియా ప్రేమ వలనైతే మీ ఇంతమంది ప్రేమ అభిమానులు అయితే నాపై మొత్తం చల్లుతున్నారు. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, మీ అందరి గురించి ఇంకా నాతోని ఎంతెంత మీ నాతోని అయ్యేంత వరకు అయితే సాహసం అయితే మీ అందరి గురించి అయితే ప్రయత్నం చేస్తా. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.